హలో వీవర్స్, వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మనుశ్రీ. నాగకిరీటం. ఒకప్పుడు స్విట్జర్లాండులో ఒక రాజుండేవాడు. ఆయనకు ఒకతే కూతురు. కొడుకులు లేరు. ఎందరు దేవుళ్లకు మొక్కుకున్నా ఆయనకు పుత్ర సంతానం కలగనే లేదు. అందుచేత ఆయన ఆ కూతురునే కొడుకనుకుని ఎంతో ప్రేమగా చూసుకుంటూ వచ్చాడు. ఒకనాడు తండ్రి కూతుళ్ళు షికారు వెళుతూండగా ఒక ముసలిది ఒక పామును ముద్దులాడుతూ కనిపించింది. అది చూసి రాజుకూతురు, ఛీఛీ, ఎంత అసహ్యం అన్నది. ఈ మాట విని ముసలిది మండిపడి అసహ్యంతో రాజకుమార్తెను ఎగాదిగా చూసి, ఈ ప్రాణిని చూసి అంత ఏవగించుకున్నావు గనక నీవు కూడా దీనిలాగే బ్రతుకు అంటూ తన కుడిచేతిలో ఉన్న పుల్లతో రాజకుమార్తెను తాకింది. రాజు ముసలిదానికి అడ్డుపడే లోపలే ఈ దారుణం జరిగిపోయింది. రాజకుమార్తె పామాగా మారితల ఎత్తి తండ్రికేసి దీనంగా చూసింది. ముసలిది అంతటితో పోనివ్వక, ఇంక నీకు తండ్రితో ఏం పని? వెళ్ళి పాములాగా జీవించు అంటూ ఆ పామును మళ్లీ పుల్లతో తాకింది. ఆ పాము చెరచెరా అక్కడినుంచి వెళ్ళిపోయింది. అంతవరకు కొయ్యబారి చూస్తూ నిలబడిపోయిన రాజు ఆగ్రహంతో కత్తిదూసి ముసలిదాన్ని చంపబోయాడు. అది భయపడక చేతిలోని పుల్ల పైకెత్తి, జాగ్రత్త, నీ కూతురికి పట్టిన గతే నీకు పట్టగలదు అని బెదిరించింది. జుట్టు అందకపోయేసరికి రాజు కాళ్ల బేరానికి వచ్చి కనికరించమని ముసలిదాన్ని శతవిధాల వేడుకున్నాడు. నాకు మంత్రాలు వేయటం చేతనవునుగాని మంత్రాలు విప్పటం చేతకాదు. నా చేతిలో ఉన్నదేమిటంటే నీ కూతురుని నాగులకు రాణి చెయ్యగలను. అప్పుడామె జీవితం ఒక్క పిసరు మెరుగుగా ఉంటుంది. ఆమె కోసం ఒక బుల్లి కిరీటం చేయించి 3 రోజుల తరువాత ఇక్కడికే తీసుకువచ్చి నాకియ్యి. నీ కూతురు ఆ కిరీటం కరిగిపోయేదాకా పాముగా ఉండి ఆ తర్వాత మానవరూపు పొందుతుంది. మేలిమి బంగారంతో కిరీటం చేయించు. కల్తీ బంగారం నీటిలో ఎప్పటికీ కరగదు అన్నది మంత్రాల ముసలిది. రాజు ఒక్క నిట్టూర్పు విడిచి ఇంటికి వెళ్లి బుల్లి కిరీటం చేయించి తెచ్చి ముసలిదానికి ఇచ్చాడు. అది రాజకుమార్తెకు చేరింది. త్వరలోనే ఆ కిరీటం మహత్తు అందరికీ తెలిసిపోయింది. అది ఉన్నచోట లేమి ఉండదు. ధాన్యం గాదెలో దాన్ని ఉంచితే గాదెనుంచి తరగకుండా ధాన్య తీసుకోవచ్చు. డబ్బు మధ్య దానినుంచితే ఆ డబ్బు తరగదు. అందుచేత ఆ కిరీటాన్ని ఎలాగైనా సంపాదించాలని చాలామంది ప్రయత్నించారు. ఒకనాడొక పేద రైతు అరణ్యంలో ప్రయాణం చేసి వస్తూదాహం అయ్యొక కొలనులో మంచినీరు తాగటానికి ఆగాడు. నీటిలో అతనికొక పెద్ద పాము ఈదుతూ కనిపించింది. కొలను ఒడ్డున అతనికి ఒక బుల్లి కిరీటం ధగధగా మెరుస్తూ కనిపించింది. అదే నాగకిరీటమై ఉంటుందని ఊహించి ఆ రైతు దాన్ని తీసుకుని తన దారిని బయల్దేరాడు. త్వరలోనే ఆ పెద్ద పాము మరికొన్ని ఇతర పాములు తన వెంట పడటం గమనించి ఆ రైతు చప్పున సమీపంలో ఉన్న పెద్ద చెట్టు మీదికి ఎగబాకాడు. వాడు చెట్టు దిగిరావటానికి లేకుండా పాములు చెట్టు మొదట్లో బుసలు కొడుతూ అటూ ఇటూ తారాడాయి. ఇంతలో ఎవరో ఒక స్త్రీ అటుగా వచ్చి వాణ్ణి చూసి, ఎందుకు చెట్టెక్కావు బాబూ అని అడిగింది. వాడు జరిగిన సంగతంతా ఆ స్త్రీకి వివరంగా చెప్పి, నిన్ను పాములు ఏమీ చెయ్యకపోవటానికి ఏమిటి కారణం అని అడిగాడు. నాకు పాము మంత్రం వచ్చు. పాములు నన్నేమీ చెయ్యవు. నాకా నాగకిరీటమిస్తే ఈ పాములన్నిటినీ పంపేస్తాను. నీ ప్రాణాలు కాపాడుకోవచ్చు అన్నది ఆడమనిషి. ఆ సంగతి తర్వాత చూస్తాం. ముందు పాముల్ని ఇక్కడ్నుంచి పంపెయ్యి అన్నాడు రైతు. ఆడది ఏదో మంత్రం చదివేసరికి పాములు తమ దారిన వెళ్లిపోయాయి. తర్వాత రైతు మరునిమిషంలోనే మెల్లగా చెట్టు దిగివచ్చి, నేను సంసార భారం మోసేవాణ్ణి. నాకు ఈ కిరీటం చాలా ఉపయోగిస్తుంది. కావలిస్తే నీవు కూడా నీ వాళ్లతో వచ్చి ఎంతకాలమైనా సరే నా ఇంటనే ఉండు. నీకే లోటు రాకుండా చూస్తాను అన్నాడు. విధిలేక ఆ ఆడది ఒప్పుకున్నది. ఆమె ఒంటరి మనిషి. రైతు నాగకిరీటాన్ని తెలివిగా ఉపయోగించుకుంటూ ధనధాన్యాలతో చాలా కాలం తులతూగాడు. ఆ ఆడమనిషికి నాగకిరీటం ఎక్కడ ఉన్నదీ తెలియలేదు. చివరకామె
ఆ రహస్యం కనిపెట్టి రైతు ఇంట లేనప్పుడు దాన్ని తీసుకుని తన ఇంటికి పారిపోయింది. ఆమె ఇల్లెక్కడో రైతుకు తెలియదు. ఇప్పుడు అదృష్టం ఆ ఆడమనిషికి పట్టుకున్నది. ఆమె నాగకిరీటాన్ని తన ధాన్యపు గాదెలో ఉంచి తరగని ధాన్యంతో చాలా డబ్బు సంపాదించుకున్నది. కాని ఒకనాడు ఆమె ధాన్యాన్ని పిండిమరకు పంపటంలో నాగకిరీటం కూడా ధాన్యంతో పాటు మరకు వెళ్ళిపోయింది. ఆ ధాన్యాన్ని మరలో పోసి మర యజమాని ఆడించటం మొదలుపెడితే ఎంతసేపు గడిచినా పిండి తయారవుతూనే ఉంది. ఇందులో ఏదో విపరీతం ఉన్నదనుకుని ధాన్యం అరలో వెతకగా నాగకిరీటం దొరికింది. మరవాడు అమితానందంతో దాన్ని తీసుకుపోయి రహస్యంగా తన గల్లాపెట్టెలో దాచాడు. ఇంతలో ఆడది వచ్చి తన నగ ధాన్యంతో బాటుమరకు వచ్చిందని తగూలాడింది. తనకేమీ తెలియదన్నాడు మరవాడు. ఆడది మర అంతటా వెతికి నాగకిరీటం దొరక్క నిరాశ చెంది వెళ్ళిపోయింది. మరవాడికి ఒక గొప్ప ఆలోచన తట్టింది. నాగకిరీటాన్ని ధాన్యపు అరలోనే ఉంచేస్తే కొద్ది ధాన్యాన్ని ఏళ్ల తరబడి ఆడి అంతులేని పిండి పట్టిదాన్ని అమ్మి అంతులేని డబ్బు సంపాదించవచ్చు. కొంతకాలంపాటు మరవాడు ఇలాగే డబ్బు చేసుకున్నాడు. అయితే ఒకనాడు ప్రమాదం జరిగిపోయింది. నాగకిరీటం ధాన్యంతో బాటు తిరగలి రాళ్ల మధ్యకు పోయి పొడిపొడి అయిపోయింది. మరలో ధాన్యం కాస్తా అడుగంటాయి. పిండి నిలిచిపోయింది. నాగకిరీటం నిర్మూలమైన మరుక్షణంలో నేనాగరాణిగా జీవిస్తూ ఉండిన రాజకుమార్తెకు పూర్వమున్న ఎప్పటి అందమైన మానవ రూపం వచ్చేసింది. ఆమె తన తండ్రిని చేరుకుని తగిన వరుణ్ణి పెళ్లాడి సుఖంగా ఉన్నది. For more videos, please like, share and subscribe to my channel and support me.